మాకు వరల్డ్ వార్ 1 రావట్లేదు సార్, వరల్డ్ వార్ 2 రావట్లేదు, అసలు ఎలా చదవాలి సార్? ఏదైనా టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా? ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేవి ఏమైనా ఉన్నాయా? ఎస్ ఆఫ్ కోర్స్, మీకు పాఠ రూపంలో వరల్డ్ వార్ కి రిలేటెడ్ గా ఉన్న కాన్సెప్ట్స్ ని తీసుకొని వచ్చాను. అందరూ పాసిబిలిటీ ఉంటే వినండి. ఇగో ఖచ్చితంగా మీరైతే ఇది ఎంజాయ్ చేస్తారు. నా వెనకాల అయితే మెమోరియల్ సింబల్ అయినటువంటి వరల్డ్ వార్ లో ఎవరైతే వాళ్ళ యొక్క ప్రాణాలని కోల్పోయినారో వాళ్ళ యొక్క జ్ఞాపకార్థం ఆ మెమోరియల్ సింబల్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది గౌలిగూడలో ఉంది నాన్న. దీనిపైన ప్రమాణం చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు ఈ పాటను అయితే ఎంజాయ్ చేస్తారు. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. పాసిబిలిటీ ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ ఫ్రెండ్స్ అయినటువంటి వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీకు ఏ కాన్సెప్ట్స్ అయినటువంటి పాటల రూపంలో కావాలో కూడా కమెంట్ చేయండి. ఖచ్చితంగా మీకోసం పాట అనేది రాసి మరి అందరికి చేరేలాగా నేను చూస్తాను. లెట్స్ ఎంజాయ్ ద సాంగ్ ఆన్ వరల్డ్ వార్ 1 అండ్ వరల్డ్ వార్ 2. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. First World War time period 1940 నుంచి అంతి అయిపోయిన మధ్యలో జరుగుతది. World between world wars important concept ఇది. First World War time period 1940 నుంచి అంతి అయిపోయిన మధ్యలో జరుగుతది. రావడానికి గల కారణాలు మిలిటరిజం, అగ్రెసివ్ నేషనలిజం, ఇంపీరియలిజం. ఇది చూడండి. దీంతో పాటుగా ఫెర్డినాండ్ యొక్క మరణం ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఫెర్డినాండ్. అంజిల్ సొట్టిల్లో మనకి స్టార్ట్ అవుతుంది. వరల్డ్ వార్ హ్యాపెండ్ బిట్వీన్ ద సెంట్రల్ అలియన్స్ అండ్ ద ఎర్త్ ఫోర్సెస్. వరల్డ్ వార్ ది సెంట్రల్ అలియన్స్ లో ట్రిపుల్ అలియన్స్ గా మనం చూడొచ్చు. దట్ వాస్ లెడ్ బై జర్మనీ. ఇది చూడండి. అండ్ సైమల్టేనియస్ గా బ్రిటన్ అయినటువంటిది అలై ఫోర్సెస్ ఐపి అంట తరువాత వర్సిల్ ట్రీటీ అనేది జరుగుతుంది. అంతి 19 లో జరుగుతుంది. సమయంలో రష్యన్ రెవల్యూషన్ కూడా జరుగుతుంది. 1937. ఇది చూడండి. మొదటిది ఫెయిల్యూర్ ఆఫ్ ద లీగ్ ఆఫ్ నేషన్స్, రెండవది రైజ్ ఆఫ్ ఫాసిజం మిలిటరిజం, హిట్లర్ అండ్ నాజిజం. ముఖ్యమైన కారణం గదంజింగ్ కోర్ మ్యాటర్ కమ్ బిట్వీన్ జర్మనీ అండ్ పోలాండ్. 1999 లో సెకండ్ వరల్డ్ వార్ అనేది ప్రారంభం అవుతుంది. 95 వరకు కంటిన్యూ అవుతుంది. ఇది చూడండి.
ప్రపంచ యుద్ధాలు జరగకూడదు అనే నినాదంతో ఐక్యతాటికై భారతంలో ప్రారంభించారు. ఇందులో చెక్కాయిదాన్స్ ఉంటాయి. అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలి. నాకున్న ఇంట్రెస్ట్ లా హిస్టరీ రిలేటెడ్ మాన్యుమెంట్స్ ని రీసెర్చ్ చేయడం, హిస్టరీ రిలేటెడ్ కి సంబంధించిన కాన్సెప్ట్స్ ని తెలుసుకోవడం. దాంట్లో భాగంగానే ఈ మెమోరియల్ సింబల్ దగ్గరకు వచ్చి మరి ఈ వీడియో అయినటువంటి చేస్తున్నానా. పాసిబిలిటీ ఉంటే మీ ఫ్రెండ్స్ అయినటువంటి వాళ్ళకి మన వీడియోని షేర్ చేయండి. మీకోసం ఆల్మోస్ట్ 3 to 4 days రాత్రింబవళ్ళు కష్టపడి ఆ పాట అయినటువంటిది రాసిన, ఆ ట్యూన్స్ అయినటువంటిది కట్టిన, అండ్ ఐ హావ్ టేకెన్ హెల్ప్ ఆఫ్ ద ఏ ఆల్సో. పాసిబిలిటీ ఉంటే ఒక్క లైక్ కొట్టండి, మన ఛానల్ అయినటువంటి దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎక్స్ట్రాడినరీ పాటలతో మీ ముందుకైతే వస్తాను. దిస్ ఇస్ దత్తు మేత్రేనా. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ నానా.